Hi friends, welcome back to our channel Classical Cherishma and Dynamic Delisha. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో అనేది ఒకసారి చూద్దాం. మష్రూమ్స్ని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని హాట్ వాటర్లో వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో ఒక పచ్చిమిర్చి లేదా 2 పచ్చిమిర్చి మన కారానికి తగినట్టుగా కొద్దిగా కరివేపాకు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఆ మిశ్రమంలో యాడ్ చేసి అవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా తరిగి టమాటాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ కారం అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మరొకసారి ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని మనం ఒక ప్లేట్ని అయితే మూత పెట్టుకుంటాం. మూత పెట్టుకొని మనం ఓపెన్ చేసేసరికి వాటర్ అనేది వస్తుంది. అది మనకి మష్రూమ్స్లో ఉండే వాటర్. మనం సెపరేట్గా వాటర్ ఏమీ వేయకుండా ఆ వాటర్తోనే మనకి మష్రూమ్స్ అంతా ఉడుకుతుంది. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవడమే. ఈ విధంగా మీరు కూడా మష్రూమ్ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.